రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. దీనికి కారణం అక్కడ వరుసగా కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ గెలుస్తూ రావడమే. ఇద్దరూ టీడీపీ నుంచి తమ ప్రస్థానాన్ని ప్రారంభించినా వారు ఉన్న ఫలంగా వారిద్దరూ టీడీపీ నాయకత్వంతో పాటు చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించి వైసీపీలో చేరారు. ఇద్దరూ ఫైర్ బ్రాండ్లే. చంద్రబాబుతో పాటు లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఒకరు జైలుకు వెళ్లి అనారోగ్యానికి గురయ్యారు. మరొకరు వెళ్లకుండానే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఇద్దరు యాక్టివ్ కాకపోవడంతో ఏం చేయాలో వైసీపీకి పాలుపోవడం లేదు. కొడాలి 2004 నుంచి 2019 వరకు వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి గెలిచారు. 2 సార్లు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మరో 2 సార్లు వైసీపీ తరపున గెలిచారు. జగన్ ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే వ్యక్తిగత దూకుడుతో వివాదాస్పద ముద్ర తెచ్చుకున్నారు కొడాలి. ఎన్నికల్లో 2024లో ఓడిపోయి నియోజకవర్గానికి దూరమయ్యారు. అలా అనారోగ్యం బారిన పడ్డారు. అయితే ఇంతవరకు గుడివాడ నియోజకవర్గంలో యాక్టివ్ కాలేదు. అలాని ప్రత్యామ్నాయ నేతను జగన్ నియమించలేదు. మరోవైపు అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ. 2009 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మాత్రం గన్నవరం నుంచి పోటీ చేసి గెలిచారు అసెంబ్లీకి. 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయకత్వం పట్ల విధేయతగా ఉండేవారు. 2019లో రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ వైసీపీలో చేరారు. అది మొదలు చంద్రబాబుతో పాటు లోకేష్ను టార్గెట్ చేసుకుని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల్లో చిక్కుకున్నారు. చాలా రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటి వరకు వంశీ నియోజకవర్గంలో యాక్టివ్ కాలేదు. ఈ 2 చోట్ల టీడీపీ కూటమి పట్టు బిగిస్తోంది. 2 చోట్ల టీడీపీకి బలమైన ఎమ్మెల్యేలున్నారు. దూకుడు ప్రదర్శిస్తున్నారు. వీరి పనితీరు బాగున్నట్లు కూడా నివేదికలొచ్చాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి వీరే పోటీ చేయనున్నారు. అందుకే ఈ 2 నియోజకవర్గాల విషయంలో జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు.